16 నంబర్ జాతీయ రహదారి 6 రోడ్లుగా విస్తరించిన ప్రమాదాలు మాత్రం అరికట్టడంలో వైఫల్యం ఈరోజు కుటుంబాల్లో మాత్రం వారి ఇంటి పెద్దలను కోల్పోతున్నారు. వారం రోజుల క్రితం వత్సవల్స్ యాత్ర నుండి తిరుగు ప్రయాణమైన ఆటోని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన మరొక ముందే నిన్న 11 గంటల సమయంలో గార మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన సుజాత తన భర్త అయినటువంటి రమేష్ తన పాప 3 ఏళ్ల పాపను తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనక నుండి వస్తున్నటువంటి ఎంజీ హెక్టార్ వెహికల్ ఢీ కొట్టడంతో మాత్రం ఘటనా స్థలంలో రమేష్ మృతి చెందగా భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. మృత్యువుతో పోరాడుతున్నటువంటి ఆ చిన్నారికి తల్లిదండ్రులు కోల్పోయారనే విషయం కూడా తెలియదు. కాకపోతే ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ప్రత్యక్ష సాక్షి ఆ నిజామాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఆ యాక్సిడెంట్ చూస్తే ఎలా అనిపించింది? 6 లైన్లు ఎక్స్టెన్షన్ జరిగింది. అసలు అది ప్రమాదం జరిగే అవకాశం ఉందో, వాళ్ళకి ఢీ కొట్టే అవకాశం ఉంది? లేదు సార్. ఢీ కొట్టే అవకాశం అయితే ఏం లేదు. వాళ్ళ రూట్‌లో వాళ్ళు ఉంటే కారు ఆటోమేటిక్‌గా వచ్చి వాళ్ళ వైపు ఢీ కొట్టేసి ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్‌లో నేను అంబులెన్స్‌కి ఫోన్ చేసి నేను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చాను సార్. సో వీళ్ళు ఈ డాక్మరి గ్రామానికి చెందిన వీళ్ళకి ఎప్పుడు పెళ్ళయింది? వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వచ్చారు? ఈ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది సార్. 2 ఇయర్స్ అయింది. ఒక పాప ఉంది. వాళ్ళు నిజామాబాద్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇలా జరిగింది సార్. సో స్పాట్లో ఉన్నా కదా, ఆ క్షణం చూస్తే, ఆ యాక్సిడెంట్ చూస్తే కనుక 6 లైన్ ఎక్స్టెన్షన్లో కూడాను వాహన వేగమే ఈరోజు వారి పాలిట శాపంగా మారింది. అవును సార్. కారు వేగంతో వచ్చింది. మా వాళ్ళకి ఢీ కొట్టేశారు. ఆన్ ది స్పాట్‌లో చాలా ఇబ్బందిగా అయింది. నేను రియల్‌గా అక్కడే ఉన్నాను. అది సార్. సో హాస్పిటల్కి రిఫర్ చేసే క్రమంలో రిమ్స్ హాస్పిటల్ నేరుగా తీసుకొచ్చారా చికిత్స కోసం, లేకపోతే మధ్యలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? సార్ ఆ క్షణంలో నేను ఏదోటి ఆలోచించకుండా గవర్నమెంట్ హాస్పిటల్‌కి మా అన్నయ్యని తీసుకొచ్చాను. ప్రైవేట్ హాస్పిటల్‌కి రిమ్స్‌కి పాపనిను తన్ని అక్కడ తీసుకొని మెడికవర్‌కి తీసుకెళ్ళాను సార్. సో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మెడికోర్ యాజమాన్యం మీ పట్ల అంటే డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేసిందా, లేకపోతే యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ కేసు రూపంలో ట్రీట్మెంట్ చేసింది? డబ్బులు తీసుకొని చేసింది సార్. మరి యాక్సిడెంట్ అయిందని దీని మీద అయితే చేయలేదు. డబ్బులు తీసుకొని యాక్షన్ తీసుకున్నారు. చూస్తే కనుక ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి తన గ్రామస్తులకు ఇటువంటి ఆపద వచ్చిందన్న విషయాన్ని గమనించి 1033 నెంబర్కి కాల్ చేసి వారి ముగ్గురును కూడాను తీసుకొస్తున్న క్రమంలో భర్త రమేష్తో భార్య పాపను కూడాను ఈరోజు మెడికోర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కాకపోతే యాక్సిడెంట్ కేసు అయినప్పటికి కూడాను కనీసం కనికరం లేకుండా మెడికోర్ యాజమాన్యం మాత్రం వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఈరోజు చికిత్స పొందుతూ సుజాత మాత్రం ఈరోజు నిర్ధారించే భార్యాభర్తలు ఇద్దరు కూడాను పోస్ట్ మార్టం నిర్మించిన ఈ క్రమంలో చూస్తే కనుక పోస్ట్ మార్టం ప్రాంగణం అంతా కూడాను జనసంద్రంగా మారింది. నిజామాబాద్తో పాటు దాకమరి గ్రామానికి చెందినటువంటి వారందరూ కూడాను బంధువులు, ఆప్తులు, మిత్రులు అందరూ కూడాను ఆ భార్యాభర్తలకు వచ్చినటువంటి ఈ కష్టం కారు రూపంలో వచ్చినటువంటి ఏదైతే ఈ ముచ్చు ఉందో వారి కుటుంబాల శాపంగా మారింది. 3 ఏళ్ళ చిన్నారి రెండో పుట్టినరోజు చేసుకొని సరదాగా ఉండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ తిరుగు ప్రయాణం అనే క్రమంలో ఎంజీ హెక్టార్ కార్ ఢీకొట్టినటువంటి ఆ ఘటన మాత్రం వీరందరిని కూడా బాధిస్తుంది. ఆ చనిపోయిన ఎవరు, ఎక్కడికి వచ్చారు, వచ్చి తిరుగు ప్రయాణంలో వారికి ముచ్చు ప్రకటించుకుంది. అసలు ఇంతమంది గ్రామస్తులు ఇక్కడ రావడానికి కారణం? సార్ అది మా మరదలు సార్, వాడు మా బ్రదర్. నేను అంటే హాస్పిటల్కి వెళ్ళిన లోపు ఉంది, ప్రజెంట్ అయితే ఉంది, నాతో మాట్లాడింది కూడా. బావా నేను హ్యాపీగా ఉన్నాను, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే ఇగో అమ్మ పక్కన ఉన్నాడు, పాప ఎక్కడ ఉందంటే ఇగో అమ్మ ఎక్కడ ఉంది, నీకు ఏ ప్రాబ్లం లేదు అన్నది. బాబా అంటే ఆ వాళ్ళు కూడా నేను ఎమర్జెన్సీగా ఏం చూసుకోలేదు. అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు బిల్ పే చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు సార్. ఇది మరీ ఘోరం, అన్యాయం సార్. మెడికవర్ అనేది చాలా నీచకరంగా చేశారు. పే చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. అంటే యాక్సిడెంట్ కేసు అన్నటువంటి కనికరం కూడా లేదు సార్. నేను వెళ్ళిన తర్వాత పే చేసిన తర్వాత అమౌంట్ కూడా నాకు అమౌంట్ లేకపోతే మా బ్రదర్తో 10,000 కొట్టించిన తర్వాత అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళు చేశారు సార్. దీనికి మెడికవర్ అనేది చాలా వేస్ట్ సార్ నా జీవితంలో. అంటే ఆమెను బతికించాలని మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో మెడికోర్లో తను జాయిన్ చేయడం జరిగింది. మీరు వెళ్ళిన తర్వాత మాత్రం ఆమె మాట్లాడింది సార్. ఆమె నాతో మాట్లాడింది, బాబా మీ బ్రదర్ ఉన్నారు ప్రాబ్లం లేదమ్మా అంటే. అప్పుడు మళ్ళీ నేను ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు సార్ ట్రీట్మెంట్ రెడీ స్టార్ట్ చేయండి అంటే, అమ్మ మీరు పేమెంట్ చేస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం, అంతవరకు మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారు సార్. రిసెప్షన్కి వెళ్ళి మాట్లాడితే మీరు పే చేయండి సార్, పే చేసినంత వరకు మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పారు సార్.
ఇది మీరు అదే మెడికల్లో అన్యాయం, ఇది చాలా అన్యాయం అండి. దీన్ని అరికట్టాలండి. తీవ్ర గాయాలైనటువంటి సుజాతను కాపాడేందుకు బంధువులు చేసిన ప్రయత్నంలో మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో మాత్రం మెడికోర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాకపోతే డబ్బులు కట్టందే వారు ట్రీట్మెంట్ చేయము అన్నటువంటి ఆ నిర్లక్ష్యం ఈరోజు సుజాతను కోల్పోయారన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ తమ్ముడు మనతో ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీదే ఊరు, అమ్మాయిదే ఊరు, వాళ్ళు దేనికోసం వచ్చారు? తిరుగు ప్రయాణంలో కారు రూపంలో ఈ మృత్యు వాళ్ళని పెకలించుకుపోయిన తర్వాత ఇంతమంది గ్రామస్తులు మీకు ఇంతగా అండగా ఉన్నారు, మీ కష్టాల్లో పాల్పంచారు. అసలు ఏంటి అసలు దీని అనుకున్నారు? సార్ మాది విశాఖపట్నం జిల్లా దాకమరి పంచాయత్ సార్. మా అన్ని వాళ్ళు విజయనగరంలో ఉంటున్నారు. అయితే నిన్న ఆదివారం అత్తవారి ఇంటికి వద్దామని చెప్పి వచ్చారు సార్. వస్తూ తిరిగి వెళ్తుండగా దాకమరి కారు సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ లాక్కొని గుద్దేశాడు సార్. మీకు విషయం తెలిసేసరికి మీ అన్నయ్య బ్రతుకున్నాడని విషయం తెలిసిందా, లేకపోతే ప్రమాదం జరిగింది వచ్చి చూడండి అని చెప్పారు? మాకు ఫోన్ వచ్చాక చెప్పే చేశారు సార్. సార్ మా వదిన కూడా సీరియస్గా ఉంది, బతికే అవకాశం అయితే ఏమీ లేదు అని చెప్పేసరికి మా అమ్మ నాన్నకు కూడా మేము చెప్పుకోలేకపోయాం. ఉదయాన్ని 5 గంటలకు తెలియజేసాము సార్. సో ఉద్యోగరీత్యా ఎందులో పనిచేస్తున్నారు? విజయనగరంలో ఫ్యామిలీ ఉండడానికి కారణం డాక్మరి కాకుండా సార్ అంటే విజయనగరం దగ్గరలో ఏంటంటే వాళ్ళకి కంపెనీ బస్సు ఉంది సార్. డాక్టర్ రెడ్డిస్లో పనిచేస్తాడు. అక్కడ ఏంటంటే దగ్గరగా ఉంటాడని చెప్పి బస్కి అందుబాటులో అని చెప్పి అక్కడ విజయనగరంలో అద్దెకుంటున్నారు సార్. రెండో పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు పాపకి. అంతా సంతోషంగా ఉన్న క్రమంలో ఈరోజు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం 2 గ్రామాల్లో కూడా కన్నీరు పెట్టించే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు. అవును సార్. అంటే ఏంటి అసలు ఆ కుటుంబంకి వీళ్ళందరికీ ఉన్నట్టు అవినాభావ సంబంధం? అంటే అందరూ ఒకే ఫ్యామిలీ వాళ్ళు సార్. అలాగే సార్ మా దాకమన్ నుంచి కూడా రావడం జరిగింది సార్. చూస్తే కనుక ప్రస్తుతం ప్రమాదం సంభవించింది అయినా కూడాను ఆ కుటుంబంకి వచ్చిన కష్టంపై 2 గ్రామాలకు చెందినటువంటి వారంతా కూడాను ఈరోజు పెద్ద మొత్తంగా వచ్చి వారి కష్టాల్లో భాగస్వామి. అసలు ఏంటి బాబాయ్ ఆ నవదంపులు ఇద్దరు కూడాను ఈరోజు ప్రమాదవస్థ, కానీ ఇంతమంది అసలు ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్త మా పంచాయతీ పాప అని అభిమానం ప్రకారంగా వాళ్ళకి మాకున్న బంధువులు మాకంతా పంచాయతీ అండి 450 గడప చిన్న ఇంతప్పుడు కానీ అంత అనుభవంగా 4 పేటలు ఉంటాం. ఎవరికి ఏది జరిగినా అందరం సహకరిస్తాం. అదే అభిమానం మీద తెలియగానే అందరం రాత్రి కంటే ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి వచ్చిన కష్టంలో ఆ కారు డ్రైవర్ చేసిన తప్పిదం ఆ కుటుంబంలో ఈరోజు విషాచాయాలు అనుకోవడంతో పాటు అబ్బాయి ఇంటి దగ్గర పెద్ద దిక్కును కోల్పోయారు. అల్లారు ముద్దుకు వచ్చినటువంటి పాప మనవరాల పరిస్థితి కూడా ఎలాగుందో తెలియదు. మనవరాలు సీరియస్గా ఉందండి. అది కూడా అడిగితే ఇదే బతికే అవకాశం లేదు. ఆయన కూడా వాళ్ళ అత్తమామ కూడా చాలా ఇబ్బంది గురి అయిపోయారు. ఈ రోజుకి వాళ్ళ దీపం కూడా ఆరిపోయింది. వాళ్ళు చాలా బాధపడతారు. దాన్ని ఏదో మీరు సేకరించి మీ అందరూ కలిపి ఆ కారుని కొద్దిగా బంధించి మాకు సమకూర్చాలని బాధపడతాను. ప్రస్తుతం ఏదైతే దాకమరితో పాటు నిజామాబాద్ గ్రామంలో మాత్రం విషాచాయాలు అనుకున్నాం. నిన్న 4:30 సమయంలో బుడుమూరు దగ్గర జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం నిజామాబాద్ గ్రామానికి చెందినటువంటి సుజాత, అదేవిధంగా దాకమరి గ్రామానికి చెందిన రమేష్ ఇద్దరు కూడాను మృత్యువాత పడ్డారు. ఈరోజు 3 ఏళ్ళ పాప కూడా ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో, అంటే 72 గంటలు గడిస్తే కానీ ఆమె బతుకుతుందా లేదని చెప్పే పరిస్థితులను యజమాని చెప్తున్నారు. లెఫ్ట్ సైడ్ నుండి స్కూటీపై వెళ్తున్నట్టు వారి ముగ్గురు కూడాను వెనక నుండి అతి వేగంగా వచ్చినట్టు MG హెక్టర్ KA 51 AP 1334 అతి వేగంతో పాటు నిర్లక్ష్యం ఆ కుటుంబాల్లో మాత్రం ఈరోజు విషయాలు అనుకునేందుకు దోహదపడ్డాయి. చూస్తే కనుక ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు మాత్రం ఇటు హైవే అథారిటీస్తో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా సెక్టర్లుగా ఏర్పాటు చేసి అనునిత్యం కూడా పోలీస్ పహారా కాస్తున్నా కూడాను ప్రమాదాలు మాత్రం యథేచ్ఛగా జరగడానికి మాత్రం NH-16 వేదిక అవుతుంది. ప్రతిరోజు కూడాను ఏదో ఒక కుటుంబంలో మాత్రం ఈరోజు ఆ చీకట్లు అలుముకోవడానికి మాత్రం అతి వేగం కారణంగా నిలుస్తుంది. వారం రోజుల పాటు వచ్చవలస యాత్ర నుండి తిరుగు ప్రయాణం వెళ్తున్న ఆటోను ఢీకున్న క్రమంలో ఇద్దరు మృత్యువాత పాటుగా ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఈరోజు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఆ కుటుంబాన్ని MG హెక్టర్ కారు ఢీకున్న ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. పాప తల్లిదండ్రులు లేరనే విషయం కూడా, కాకపోతే కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుందని మెడికవర్లను మాత్రం ఆమె అడ్మిట్ చేసినప్పుడు డబ్బులు కడితే తప్ప చికిత్స చేయం అని చెప్పడం మాత్రం వారిని తీవ్రంగా బాధించే రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడాను అటు దాకమరి గ్రామస్తులతో పాటు నిజామాబాద్ గ్రామస్తులతో కిక్కిరిసిపోయే పరిస్థితి. వారికి ఈ గ్రామాలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మాత్రం వారి తాలూకు దుర్మానం ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టే పరిస్థితులు పరిణామాలు మాత్రం రింగ్స్ ప్రాంగణంలో ఉన్నాయి అంటే అతిశయోక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.